వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీటి వసతి కల్పించాలని రైతులు కౌలు సంఘాలు డిమాండ్ చేస్తూ నందికం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2018 నుండి మోటార్లు పడిపోయాయని, అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టించుకునే నాథులు లేడని, కనీసం ఈ ప్రభుత్వమైన తక్షణమే పట్టించుకోవాలని కోరారు. 17,866 ఎకరాల సాగు భూమి విస్తరణలో ఉందని తెలిపారు. సుమారుగా 14 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె గోపాల్, వెలుపుల ఎస్తెపు, సయ్యద్ కాసిం, తుమ్మల నాగేశ్వరరావు, గూదె నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, గోపీనాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి నందిగామ, చంద్రలపాడు, పెనగంచిపోలు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలని చెప్పి నందిగామ ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతు కౌలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. 2018 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఎత్తిపోతల పథకం 2018 సంవత్సరం నుంచి మూతబడి మోటార్లన్నీ కూడా పాడైపోయి రైతులకి ఎటువంటి ఉపయోగకరం లేకుండా ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మేము వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ ప్లాన్కి వెళ్ళలేదు. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రం ప్రారంభమైంది, మిర్చి నాట్లేసేటువంటి స్థితిలో ఉంది. నీళ్లు లేక రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, కౌలు రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తక్షణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జలవనరుల శాఖ నుంచి 15 కోట్ల రూపాయల మరమ్మతులకు అవసరం అవుతాయని చెప్పేసి ఎస్టిమేషన్ వేయడం జరిగింది. తక్షణం 15 కోట్ల రూపాయలు విడుదల చేసి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు నిర్వహించి రైతాంగానికి సాగునీటి వసతి కల్పించాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభిస్తేనే ఇంకా 6 నెలలకి ఆ మోటార్లన్నీ కూడా బాగు చేసేటువంటి పరిస్థితి. అందుకని తక్షణం ప్రారంభిస్తేనే ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్కి సాగునీటి వసతి అందుబాటులోకి వచ్చింది. లేని పక్షంలో ఇంకో సంవత్సరం అయినా కానీ రానటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితో తక్షణం నిధులు కేటాయించి సాగునీటి వసతిని కల్పించాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రైతాంగం మొత్తాన్ని కూడా కలిసి వాళ్ళందరి భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.